హలో గైస్ అందరికీ నమస్తే అండి. రేపు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? మార్నింగ్ టు నైట్ వరకి మీ ఎనర్జీస్ అనేది ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో అసలు ఏం జరగబోతుంది? అనేది మనం చూద్దాం. ఓకే. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. అండ్ ఇది ఆహ్, ఏ రోజు ఆ రోజు ఎనర్జీస్ కాబట్టి క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే. ఇవి మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది అనేది అన్నమాట. ఓకే. మీ పర్సన్ వైపు నుంచి ఫీలింగ్స్ అనేది కూడా ఆ వీడియో కూడా వస్తుంది. ఇది మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? మా వ్యూస్ వారి లైఫ్‌లో ఏం జరగబోతుంది యూనివర్స్ వారికి తెలియజేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ వారి లైఫ్‌లో ఏం జరగబోతుంది? వావ్! బ్యూటిఫుల్ అండి. మేబీ రేపు ఇది 4థ్‌కి సంబంధించి రీడింగ్ అనమాట ఇది. ఈరోజు చాలామంది చాలా హ్యాపీగా ఉంటారు. మనీ ఫ్లో అనేది ఉంటుంది. అండ్ గార్డెనింగ్‌లో టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేస్తా ఉంటారు. అండ్ బర్డ్స్‌కి గానీ, అండ్ మూగజీవులు ఉంటాయి గదా! ఫుడ్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో, చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీకు నచ్చిన లైఫ్ అనేది మీరు హ్యాపీగా లీడ్ చేస్తారు ఈరోజు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ ఇక్కడ మీరు నచ్చిన డ్రెస్ వేసుకోవడం గానీ, నచ్చిన హెయిర్ స్టైల్ గానీ, మీరు రెడీ అయ్యే విధానం గానీ, మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు. చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. లాస్ట్‌కి ఏ రాశి అనేది కూడా చెప్తా. ఓకే. కొంతమంది మీ పాస్ట్ పర్సన్‌ని మీరు తలుచుకుంటారండి. సో, తనతో ఉన్న మెమోరీస్ అనేది మిమ్మల్ని చాలా మందిని వెంటాడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఆ పర్సన్‌ని మిస్ అయ్యానా అనే ఫీలింగ్ చాలా మందిని వెంటాడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టముంది. ఆ పర్సన్‌కి కూడా మీరంటే చాలా ఇష్టముంది. కానీ కొన్ని సిట్యుయేషన్ వలన ఈ పర్సన్‌ని మీరు దూరం చేసుకొని, సో, చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఆ పర్సన్‌ని మిస్ అవుతున్నారిప్పుడు. కానీ మళ్ళీ ఎలా దగ్గరవ్వాలి అనే ఫీలింగ్ గూడా మిమ్మల్ని చాలా మందిని వెంటాడుతా ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ గూడా కావచ్చు. లేదా కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. సో, చాలా దూరం అయిపోయాము అనే బాధ చాలా మందిని వెంటాడుతుంది. ఓకే. బ్యూటిఫుల్ అండి. దీనికి క్లారిఫికేషన్ చేస్తా. ఓకే. మీ సోల్‌మేట్‌ని మీరు తలుచుకుంటున్నారండి. చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ మీద మీకు చాలా మందికి లవ్ ఉంది. తనే మీ ఊపిరిగా బతికి ఉన్నారు మీరు. సో, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్‌ని మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ పర్సన్ కొంతమందికి మీ మనీ అనేది తను తీసుకొని క్లారిటీ లేకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే. అంటే మీరు చాలామంది మీ సోల్ లాగా తనని భావించి మనీ ఇచ్చి ఉన్నారు. కానీ పర్సన్ మీ మనీ అనేది తను తీసుకొని పారిపోయారనమాట. తను తిరిగి ఇవ్వడం లేదు. లేదా రెస్పాండ్ కూడా అవ్వడం లేదు. మళ్ళీ తనే మిమ్మల్ని బెదిరించడం లాంటిది ఏదో జరుగుతుందనమాట. దానికి కూడా చాలామంది బాధపడతా ఉన్నారు. పోనీ మనీ ఇవ్వకపోయినా ఈ పర్సన్ తిరిగి మీ లైఫ్‌లో వస్తే బావుండేది కదా! అనే బాధ గూడా చాలా మందిని వెంటాడుతా ఉంది. హ్మ్. ఓకే. సో, మీ పాస్ట్ పర్సన్‌ని మీరు చాలా మంది తలుచుకుంటున్నారండి. చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా బీట్రేల్ జరిగింది. నమ్మించి ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేశారు అనే బాధ చాలా మందిని వెంటాడుతుందండి. మేబీ మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని చాలా మంది తలుచుకుంటున్నారు. అండ్ ఇంత గుడ్డిగా నమ్మానా ఈ పర్సన్‌ని, ఇంత గుడ్డిగా నమ్మి మోసపోయానా అనే ఆ ఆలోచన అనేది మిమ్మల్ని కుదుటగా ఉండనివ్వడం లేదనమాట. ఓకే. చాలా నమ్మించి మోసం చేశారు. ఇంత గుడ్డిగా నమ్మిపోయానా
మీరే చాలా తెలివైన పర్సన్, అలాంటిది పర్సన్ విషయంలో ఎలా అలా నమ్మారు అనే బాధ మిమ్మల్ని చాలా మందిని వెంటాడుతూ ఉండొచ్చు ఈరోజు. ఓహ్! చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఎందుకో. ఇక్కడ మీరు ఎవరినైతే నమ్ముతారో వారితోనే మీకు ఆర్గ్యుమెంట్స్ రావడం గానీ, ఇక్కడ హార్ట్ బ్రేక్ చేయడం గానీ, ఏదో జరగబోతుందండి మీకు. ఎవరో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయబోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ నాకు రిలేషన్‌షిప్ వైస్‌గానే చూపిస్తుంది. మీరు వైఫ్ అండ్ హస్బెండా? లేదా అదర్ కనెక్షనా? మీరు నమ్మిన పర్సనే మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పాస్ట్ పర్సన్‌ని మీరు తలుచుకుంటా బాధపడుతూనే ఉన్నారండి. లాస్ట్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి కనెక్షన్ గురించి? యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మేనిఫెస్టింగ్ చేయండి. లేదా కొంతమంది మెడిటేషన్ చేయండి. కొంచెం పీస్ అనేది దొరుకుతుంది. మీ హార్ట్ చక్ర అనేది బ్లాక్‌లో ఉంది. కాబట్టి మీ హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది. సో, మీరు మెడిటేషన్ అనేది మీకు ఇక్కడ ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని ఇక్కడ మెసేజ్ అనేది ఉంది. కాబట్టి ఓ 5 మినిట్స్ అనేది మెడిటేషన్‌లో కూర్చోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎంతో అంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.